హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కమ్మని ఇంటి వంటలు. లాస్ట్ టైం పిజ్జా చేసినప్పుడు పిజ్జా సాస్ ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా అన్నా కదా. సో ఈ వీడియోలో పిజ్జా సాస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో నీళ్లను మరిగించండి. మరిగిన నీళ్ళల్లో టమాటాలకు ఇలా ఘాట్లు పెట్టి వేయండి. ఉడికిన టమాటాలను చల్లని నీటిలో వేయాలి. టమాటాలు చల్లారిన తర్వాత పైనున్న తోలును తీసి ముక్కలుగా కట్ చేయండి. ఇప్పుడు కట్ చేసిన ముక్కలను మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టండి. ఇప్పుడు పిజ్జా సాస్ కోసం ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముక్కలుగా కట్ చేసిన వెల్లుల్లి, ముక్కలుగా కట్ చేసిన క్యాప్సికమ్, చిల్లీ ఫ్లేక్స్ బదులు ఎండుమిర్చిని కూడా కట్ చేసుకొని వేయొచ్చు. తర్వాత ఓరిగానో, రెడ్ చిల్లీ పౌడర్ వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు కొద్దిగా షుగర్ వేయండి. షుగర్ వేయడం వల్ల టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు తగినంత ఉప్పు వేయండి. నూనె పైకి తేలిన తర్వాత ముందుగా తయారు చేసిన టమాటో ప్యూరీని వేసి బాగా కలపండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఉడికించండి. అంతే, ఎంతో ఈజీ అయిన హోమ్ మేడ్ పిజ్జా సాస్ రెడీ. ఇలాంటి మరెన్నో కమ్మని ఇంటి వంటల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే మా నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి. మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అంటిల్ దెన్, హ్యాపీ కుకింగ్.